నమో నమః అందరికి. సో నిన్న మనం కలర్స్ గురించి చూసాం. ఎవరైనా ఆ కలర్స్ ప్రయత్నించారా? మ్మ్. చెప్పండి, ఎవరైనా ప్రయత్నిస్తే చేతులు లేపండి. ఆ కలర్స్ ఇంట్లో చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చేయలేదా? గుడ్ స్టూడెంట్స్. జస్ట్ ఇట్లా వింటున్నారు, ఇట్లా వదిలేస్తున్నారు. అవునా? సరే, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజు క్లాస్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, అనిత గారు. హలో హాయ్ అందరికి. అభినవ్ చెప్పినట్టు బ్లాక్ స్కెచ్ ఉపయోగించాను నిద్ర కోసం. చాలా బాగా పనిచేస్తుంది. అందరు ట్రై చేసి చూడండి. సూపర్ అండి. ఇంకెవరన్నా ట్రై చేశారా? సుష్మా గారు మీరు చేశారా? సార్ ఇవాళ నాది ఫస్ట్ క్లాస్. ఓకే. మీరు వివో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ నేను మార్నింగ్. ఇవాళ ఫస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నా సార్. మీ నంబర్ కావాలి సార్. మీరు అది క్లాస్ ఒకటి పెట్టారు. నేను దాంట్లో ఇచ్చిన నంబర్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు సార్. ఏ క్లాస్ టంగ్ అండి? డయాగ్నోసిస్ టంగ్ డయాగ్నోసిస్ సార్. సరే, మీరు ఒకసారి క్లాస్ అయిపోయాక కాల్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీ నంబర్ ఓకే సార్. పంపించాను కింద థ్యాంక్ యూ. చూడండి. చాట్ వచ్చింది సార్. దానికి కాల్ చేయండి. ఓకే. కొద్దిగా ఒక రెండు మూడు కలర్లు చూసేసి మనం ఎవరైనా నిన్న చేసి ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేయాలి అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఒక రెండు మూడు కలర్స్ చూసేసి మనం ముద్రలోకి వెళ్దాం ఈరోజు. ఓకే. ఫస్ట్, ఈ కాలంలో ఈ స్కిన్ ఎలర్జీస్ అనేది పెరుగుతూ ఉన్నాయి, గమనించారా? ఉం? మీకు ఈ కాలంలో ఏమవుతున్నాయంటే డే బై డే ఈ స్కిన్ ఎలర్జీస్ చాలా మందికి పెరుగుతున్నాయి. రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. సో దానికి మనం ఏం చేయాలి? చూస్తున్నారు కదా, ఈ సోరియాసిస్ కానీ ఆ? ఇది ఏమవుతుందంటే ఇంతకుముందు ఇంతగా లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది. ఏం రీజన్స్ అయి ఉంటాయి? ఏమైనా చెప్పగలరా? సరే, రీజన్స్ ఏవైనా కానివ్వండి, ఎవరికైనా సరే స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ బ్లాక్ పెన్ తీసుకోండి. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్, దీని చుట్టూ ఒక బ్లాక్ కలర్ సర్కిల్ వేసుకోండి. కనిపిస్తుందా? ఎవరికైతే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళు రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్లో ఫస్ట్ బ్లాక్ కలర్ వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత పర్పుల్ కలర్ వేసుకోవాలి. కనిపిస్తున్నాయి రెండు కలర్స్? ఫస్ట్ ఏమో బ్లాక్ కలర్ వేసుకోవాలి, దానిపైన
పర్పుల్ కలర్ వేసుకోవాలి. ఏంటి అంటే మనం తినే ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేదా లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, తీసుకునే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ కిందకే వస్తాయి. సో అందుకని మీరు ఏం చేయండి అంటే ఎవరికైతే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయో, స్కిన్ ఇష్యూస్ ఉంటాయో, మనకు రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ అనేది మన స్కిన్కి సంబంధించింది. సో అక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్లాక్ కలర్ వేసుకోండి, దాని తర్వాత పర్పుల్ కలర్ వేసుకోండి. ఓకే, ఇక్కడ దీంతో పాటు ఇంకేం జరుగుతుంది అంటే ఎవరికైతే మజిల్ స్టిఫ్నెస్ ఉంటుందో, చాలా మందికి ఏంటంటే మజిల్ స్టిఫ్ అయిపోతూ ఉన్నాయి. ఏం చేస్తారు? అది ఫిజికల్గా అవనివ్వండి, మెంటల్గా అవనివ్వండి, ఎమోషనల్గా అవనివ్వండి, ఈ రీజన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మజిల్ స్టిఫ్ అయిపోతుంటాయి. ఎవరికైతే మజిల్ స్టిఫ్ అవుతుందో వాళ్ళకి ఏం చేయండి అంటే సేమ్ ఇక్కడే ఈ పర్పుల్ కలర్ వేసాం కదా, ఈ పర్పుల్ కలర్ తోనే ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో ఇది స్కిన్ కి పనికొస్తుంది. ఒకవేళ మజిల్ స్టిఫ్నెస్ కనుక ఉంటే దానికి పర్పుల్ వేయచ్చు, లేదా స్టిఫ్నెస్ తో పాటు పెయిన్ కూడా ఉంది అంటే స్కై బ్లూ కలర్ వేయండి. ఏం చేస్తారు? దీనికి పైన కిందనో స్కై బ్లూ కలర్. ఈ స్కై బ్లూ కలర్ ఏం చేస్తుంది అంటే ఆ స్టిఫ్నెస్ ఎందుకు వస్తుంది అంటే డ్రైనెస్ వల్ల వస్తుంది. ఒకవేళ డ్రైనెస్ వల్ల కనుక స్టిఫ్నెస్ ఉంటే ఈ స్కై బ్లూ కలర్ బాగా పనిచేస్తుంది. పర్పుల్ వేయచ్చు స్టిఫ్నెస్ తగ్గడానికి, స్టిఫ్నెస్ అండ్ పెయిన్ తగ్గడానికి పర్పుల్ కూడా వేయచ్చు, స్కై బ్లూ కలర్ వేయచ్చు. మజిల్ కి సేమ్ జాయింట్, అదే మనకు స్కిన్ జాయింట్, అదే మనకు మజిల్ జాయింట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మజిల్స్ ఎందుకు స్టిఫ్ అవుతాయి? చాలా మందికి ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా సరే ఈ మజిల్ టైట్నెస్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదో మనకు ఇక్కడ మన భుజం దగ్గర, మెడ దగ్గర ఒక మజిల్ టైట్ అయిపోయింది, దానివల్ల ఏమవుతుందంటే మనకి మెడ నొప్పి రావడము, లేదా నడుము దగ్గర ఏదో మజిల్ టైట్ అయింది, దానివల్ల నడుము నొప్పి రావడము, లేదా రాత్రి పడుకునే ముందు ఈ పిక్కల నొప్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఏం చేయొచ్చు అంటే వేయచ్చు 3 టైం, 3 కలర్లు కూడా ఒకటేసారి వేయచ్చు. ఇక్కడ ఇది ఎందుకు అవుతుంది అంటే ఒకటి మన పోస్చర్ సరిగ్గా లేకపోవడం. అంటే ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు మన పోస్చర్ సరిగ్గా లేకపోతే ఏ మజిల్ మీద వెయిట్ పడాలో ఆ మజిల్ మీద సరిగ్గా పడదు. అప్పుడు ఏమవుతుంది? ఇంకో మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకేమవుతుందంటే సరిగ్గా మనం హైడ్రేట్ అవ్వకపోవడం. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే నిన్న చెప్పుకున్నాం కదా, చాలా మంది సరిగ్గా హైడ్రేట్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్, వాటర్ తీసుకుంటున్నారు, 4 లీటర్స్ 5 లీటర్స్ తీసుకుంటున్నారు, అయినా వాళ్ళకి ఆ వాటర్ సరిపోవట్లేదు. ఇది ఫస్ట్ది. ఆ వాటర్ మెటబాలిజం సరిగ్గా జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే 1 సెకండ్, లేదా ఎమోషనల్ గా ఏదో స్ట్రెస్ తీసుకుంటారు, దానివల్ల కూడా ఈ మజిల్స్ టైట్ అయిపోతాయి. దీనికి మీరేంటి అంటే ఒక 2 డేస్ బ్లాక్,
2 డేస్ పర్పుల్, 2 డేస్ స్కై బ్లూ కూడా పెట్టొచ్చు, లేదా 3 కలిపి కూడా పెట్టొచ్చు. దీనికి మనం చేయవలసిన ముద్ర ఏంటి అంటే జలముద్ర. ఎట్లా చేస్తాము? ఈ లిటిల్ ఫింగర్ టిప్ని తమ్ముతో టచ్ చేస్తాము, మూత 3 ఫింగర్ స్ట్రేట్గా పెడతాం. దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఎంత అంటే ఇప్పుడు ప్రపంచంలో నీటి శాతం ఎంత అండి? మనకు ఐడియా ఉందా? ప్రపంచంలో మన ప్లానెట్ ఎర్త్ మీద నీటి శాతం ఎంత ఉంది? ఒక చెప్పండి, ఎవరికి తెలుసు? భూమి మీద నీటి శాతం ఎంత ఉంది? 70 పైగానే. మన శరీరంలో నీటి శాతం ఎంత ఉంది? మన శరీరంలో కూడా నీటి శాతం 70కి పైగానే ఉంది. అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ 70% ఉన్నప్పుడు అది ఇంపార్టెంటా కాదా? అట్లానే మన శరీరంలో కూడా జలతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా తీసుకోండి, శరీరంలో మనకు జలం కంపల్సరీ, మనకు ఆ జలతత్వం అనేది కావాలి. కానీ ఏం చేస్తున్నాము అంటే మనకు ఆ వాటర్ మెటబాలిజం జరగకపోవడం వల్ల మనకు సరిగ్గా నీళ్ళు అనేది, మనం తీసుకున్న లిక్విడ్ అనేది అబ్జర్వ్ అవ్వట్లేదు. మీ ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వాలి, మీకు ఫస్ట్ అయ్యేది ఏంటిది? సలైవా. ఆ సలైవాలో నీటి శాతం ఎంత ఉంటుంది చెప్పగలరు ఎవరైనా? 99% నీళ్ళే ఉంటుంది. మీ బ్లడ్ ఉంది, బ్లడ్ లో కూడా నీళ్ళు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే పల్చగా ఉంటుంది. మీకు మొకాల్ జాయింట్ ఉంది, నీ జాయింట్, దాంట్లో ఏముంటుంది? సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. దాంట్లో కూడా నీళ్ళే కదా ఉండేది. డిస్కులు ఉన్నాయి, దాంట్లో కూడా 97% మనకు నీళ్ళే ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఇల్లు క్లీన్ చేయడానికి ఈ స్పాంజ్ వాడతారు కదా, అది డ్రైగా ఉన్నప్పుడు దాన్ని చింపడం ఈజీయా, లేదు అంటే అది వెట్గా మొత్తం దాంట్లో నీళ్లు వెళ్ళినప్పుడు దాన్ని చింపడం ఈజీయా, దాన్ని టేర్ చేయడం? చెప్పండి. వెట్గా ఉన్నప్పుడు దాన్ని ఈజీగా చేయగలమా? డ్రైగా ఉన్నప్పుడు ఆలోచించి చెప్పండి. ఎందుకు? ఒకసారి ట్రై చేసి చూడండి. డ్రైగా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడైతే నీళ్లు వెళ్తాయో ఆ మాలిక్యూల్స్ బాండింగ్ అనేది దగ్గరికి వచ్చేసి ఏం జరుగుతుంది అంటే అది వెయిట్ పెరిగిపోయి దాని స్ట్రెంత్ పెరుగుతుంది. సిమిలర్గా మన శరీరంలో కూడా ఎప్పుడైతే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుందో అప్పుడు కూడా మన డిస్క్కి స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్కి స్ట్రెంత్ పెరుగుతుంది, అన్నిటికీ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే అది డీహైడ్రేట్ అయిపోతుందో ఏమవుతుంది? కొద్దిగా లోడ్ తీసుకోగానే అది డ్రై అయిపోతుంది, ఈజీగా బ్రేక్ అవుతుంది. అందుకని మనకు నీటి శాతం అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటర్ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేసేది మనకి ఈ ముద్ర. ఏం ముద్ర ఇది? ఇది జలముద్ర. ఎట్లా చేస్తాం? లిటిల్ ఫింగర్, థంబ్ రెండింటిని టచ్ చేస్తాము, మిగతా 3 ఫింగర్ స్ట్రేట్ గా పెడతాం, చెయ్యి ఆకాశం వైపు పెడతాం, బ్యాక్ సైడ్ది మనం థై మీద పెట్టుకుంటాం. అందరు చేయండి ఈ ముద్ర. దీనితో లాభాలు ఏంటివి చెప్పండి. ఫస్ట్, డీహైడ్రేషన్ ఉంటే అది తగ్గుతుంది, బాడీ హైడ్రేట్ అవుతుంది. బాడీ హైడ్రేట్ అవ్వడమే కాకుండా దీనివల్ల ఇంకేం జరుగుతుంది అంటే బాడీ హైడ్రేట్ అవడమే కాకుండా స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ ముద్ర మంచిది. మీకు తిన్న వెంటనే ఏదో స్పైసీ ఫుడ్ తిన్నారు, అసిడిటీ మొత్తం మంటలు స్టార్ట్ అయ్యాయి, అప్పుడు కూడా ఈ ముద్ర చేయొచ్చు. డిస్క్ స్ట్రెంత్ పెంచడానికి కూడా ఈ ముద్ర మంచిది.
మజిల్స్ డ్రైనెస్ తగ్గించి మజిల్స్ ని హైడ్రేట్ చేసి దాని స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా ఈ ముద్ర మంచిది. ఎందుకంటే శరీరంలో 70% కంటే పైగా మనకు నీళ్ళే ఉంది. ఈవెన్ ఏంటంటే చాలా మందికి బ్యాక్ పెయిన్ లో కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. పెయిన్స్ లో కూడా ఈ సౌండ్స్ వస్తాయి కదా నీలో, కట్ 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 అని సౌండ్స్ వస్తాయా, సో వాళ్ళకు కూడా ఈ ముద్ర మంచిది. ఓకే, దీన్ని మీరు ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయగలగాలి. ఎవరైనా చేయొచ్చు, ప్రతిరోజు చేయవలసిన ముద్ర ఇది. మీకు చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. మీకు కళ్ళు మండుతున్నాయి, ఈ ముద్ర చేయండి. దీనితోని చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి ముద్రతో. ఓకే, ఇంకా కామన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి, టెక్స్ట్ చేయండి. ఒకటి స్కిన్ ఎలర్జీస్ పెరుగుతున్నాయి, మజిల్ స్టిఫ్నెస్ పెరుగుతుంది, దానికి చూసాం. బ్యాక్ పెయిన్కి చూసాం, నెక్ పెయిన్కి చూసాం, గ్యాస్ట్రిక్కి, డైజెషన్ కోసం కూడా చూసాం. ఇంకా కామన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? గ్యాస్ట్రిక్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్, హెడేక్. హెడేక్కి నేను చెప్పుకున్నాము. గ్యాస్ట్రిక్ ఏం చేయండి అంటే ఇక్కడ బ్లాక్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ వేయొచ్చు. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఈ కాలంలో ఏంటి అంటే లివర్ ఇష్యూస్, అంటే మెటబాలిక్ ఇష్యూస్ అనొచ్చు లేదా లివర్ ఇష్యూస్. మీరు చూస్తే ఫ్యాటీ లివర్ అనేది ఎవరికి ఒక్కరికి వచ్చేది, అది కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి. ఈ కాలంలో నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అనేది ఒకటి బాగా చూస్తున్నాం మనం. అంటే ఏంటంటే మన లివర్ చుట్టూ ఒక కొవ్వు ఏర్పడుతుంది. ఓకే, అదేంటి అంటే మనం తినే ఫుడ్, ఈ ఆయిల్ ఫుడ్, వీటి వల్ల అవుతున్నాయి. ఓకే, మరి దానికి ఏం చేయాలి? మీరు బయట నుంచి ఎంత చేసినా కానీ యూజ్ ఉండదు. దానికి మీరు చేయవలసింది ఏంటి అంటే లివర్ ఫంక్షన్ ని పెంచాలి. దాని అర్థం ఏంటి అంటే లివర్ అది ఎంత పని చేయాలో అంత పని చేయట్లేదు. ఎందుకు? దానికి మీరు ఏవో ఆ నూనెలో మునిగినవి తేలిన ఇలాంటి ఫుడ్ ఇచ్చేసి ఇస్తారు కదా సాయంత్రం. ఆ, వర్షాకాలం ఏం చేస్తారు, వర్షం పడుతుందంటే సాయంత్రం ఏం చేస్తారు, మళ్ళీ ఇంట్లో చేసుకున్నా ఓకే, బయట అదేంటంటే రీయూజ్డ్ ఆయిల్ ఉంటాయి బయట, దాంతో ఇంకా ఇబ్బంది. ఓకే, ఆ, మీరు ఇంకా చూస్తే మీరు తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా ఇప్పుడు ఆయిల్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఏంటంటే 1 డ్రాప్ 2 డ్రాప్స్ ఏదో నార్మల్గా వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ ఫ్రైస్ చేసినా ఏది చేసినా ఆయిల్ అనేది మీరు బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓకే, సో దానికి ఈ ఫుడ్ వల్ల దీని వల్ల ఏమవుతుంది అంటే దాని పనితీరు తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇండైజేషన్ వస్తుంది. లేదా కొద్దిగా ఎవరికైనా ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే ఇండైజేషన్ కానీ గ్యాస్ట్రిక్ కానీ కఫం ఫామ్ అవ్వడం కానీ ఇటువంటి ఎవరికైనా ఉన్నాయా? ఎప్పుడైతే లివర్ పనితీరు తగ్గుతుందో ఇవన్నీ వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే లివర్ని స్ట్రెంథన్ చేసి తర్వాత మీరు ఎప్పుడైనా తిన్నా కానీ మీకు ఆ ఇబ్బంది ఉండదు. కానీ అది స్ట్రాంగ్ అయ్యే వరకు కూడా మీరు ఈ ఫుడ్స్ తినొద్దు. జస్ట్ చూడండి, వెళ్తారు ఏవో బజ్జీలు ఏవో తింటారు, తిన్న వెంటనే మీకు సాయంత్రం ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ స్టార్ట్ అవుతుంది. అవునా? దాని అర్థం ఏంటి అంటే మీకు ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు మనం లివర్ పనితీరును పెంచాలి.
ఈ విటమిన్ డి అని చెప్పి విన్నారా? ఆ? మీరు ఎవరికి చూసినా కానీ మాక్సిమం చాలా మందికి తక్కువగానే ఉంటుంది. విటమిన్ డికి లివర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే టానింగ్ అని చెప్పి ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అయ్యి మీకు ఆ సన్ ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మీరు ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో మీరు ఏం చేయాలి అంటే ఆరెంజ్ స్కై బ్లూ వేసుకోండి. ఆరెంజ్ కనిపిస్తుందా అందరికి? ఆరెంజ్ స్కై బ్లూ కనిపిస్తుందా? ఇదేం చేస్తుంది అంటే మీ లివర్కి ఎనర్జీని ఇస్తుంది. ఆరెంజ్ స్కై ఇలా చేస్తే సరిపోతుందా? మీరేం చేయాలి అంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఏం చేయాలి? ఆయిల్ ఫుడ్ అసలే టచ్ చేయకూడదు. ఎప్పటి వరకు? కొద్ది రోజులు. తర్వాత ఎప్పుడన్నా తింటే మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, మళ్ళీ చూడండి. ఏంటిది? ఇది ఆరెంజ్ స్కై బ్లూ. కనిపిస్తుంది కదా? నెక్స్ట్ దీంతో పాటు మీరేం చేయొచ్చు అంటే ఒక ముద్ర ఉంది, కానీ ఎక్కువసేపు చేయొద్దు. ఓన్లీ 5 మినిట్స్ చేయాలి ఈ ముద్ర. దీన్ని మనం సూర్య ముద్ర అంటాం. రింగ్ ఫింగర్ ని థంబ్ బేస్ దగ్గర పెట్టడం. ఓకే, సో దీన్ని ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ చేయకండి, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది రైట్ హ్యాండ్ కాదండి, లెఫ్ట్ హ్యాండ్. లేదు అంటే మీరు ఇక్కడ రివర్ రిఫ్లెక్స్ లో దాన్ని న్యూట్రల్ చేయడానికి, దాన్ని మళ్ళీ ఒరిజినల్ స్థానానికి తీసుకెళ్ళడానికి ఇట్లా బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా రివర్ రిఫ్లెక్స్. ఇక్కడ కూడా బ్లాక్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ ఆరెంజ్ స్కై బ్లూ పెట్టుకోవచ్చు. దీంతో పాటు సూర్య ముద్ర చేసుకోవచ్చు. చూడండి, కానీ ఇది ఇట్లా పెట్టుకోవాలి. అరచేతుల ఆకాశం వైపు, బ్యాక్ సైడ్ ఆఫ్ ది హ్యాండ్ మన థైస్ మీద పెట్టుకోవాలి. ఓకే, మీరు జస్ట్ 4 to 6 అవర్స్ ఎవ్రీడే పెట్టుకోండి. మీరు చాలా ఫాస్ట్గానే దానిలో చేంజెస్ చూస్తారు. ఓకే, లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఎక్కడైతే నేను బ్లాక్ కలర్ పెట్టానో దీన్ని ఒకసారి ఒక 20 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. అందరూ మీ చేతులు చూపించండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఒక 20 టైమ్స్ ఈ పాయింట్ని. అక్కడ ఒక 20 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. వీక్లీ 1 టైం చేసుకోవచ్చు. ఎక్కడైతే నేను బ్లాక్ కలర్ పెట్టానో అక్కడ జస్ట్ ఇట్లా ప్రెస్ రిలీజ్ ఒక 20 టైమ్స్ చేసుకోండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, చేశారా? ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ది మనం తెలుసుకుందాం. వీళ్ళము చాలా మందికి ఏంటంటే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, నిద్ర సరిగ్గా పట్టదు. ఎంతమందికి ఉంది?
చెప్పండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పుడో పడుకుంటారు 10 o'clock 10:30కో, కానీ నిద్రపోయేసరికి 1 2 అవుతుంది. ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ ఏదో ఒక సినిమా అయితే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కోసం మీరేం చేయాలి అంటే, ఎవరికైతే నిద్ర రాదో ఫస్ట్ నిన్న చెప్పుకున్నాం కదా, బ్లాక్ కలర్ మీ 2 బొటన వేళ్ళ నేల్ కింద ఇట్లా పెట్టుకోండి. ఇది నిద్ర సరిగ్గా రావడానికి. మధ్య వేలు ఉంది కదా, 2 మధ్య వేళ్ళ గోరు కింద ఒక పింక్ కలర్ డాట్ పెట్టేసుకోండి. కనిపిస్తుందా పింక్? పింక్ కలర్ డాట్ కనిపిస్తుందా అండి? లైట్ గా ఉంది ఇది. ఈ పింక్ కలర్ డాట్ పెట్టుకోండి. లైట్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ. 2 hands. ఇది చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది, మీ ఆలోచనలు తగ్గుతాయి. ఇప్పుడు ఇట్లా మీరు ఒకసారి స్కెచ్ కొనుక్కుంటే, ఇప్పుడు మీరు కలర్ పెట్టుకున్న ప్రతిసారి మాకేమన్నా పంపిస్తున్నారా? ఆ? మీకు అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత? ఏదో ఒక స్కెచ్ పెన్ బాక్స్ 150 రూపాయలు 200 రూపాయలు అవుతుంది. ఎన్నిసార్లన్నా వాడొచ్చు కదా దాన్ని. ఆ? లేదు. ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్పాను, దాన్ని ఏం చేస్తున్నారు మీరు? ఒక్కసారే వాడుతున్నారా, మల్టిపుల్ టైమ్స్ వాడతారా? సో వాడిన ప్రతిసారి మాకేమైనా చేస్తున్నారా? ఆ? సో ఇదేంటంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సో దీనివల్ల ఏమైనా నష్టం ఉందా? ఒకటి ఏంటంటే, ఇవి కలర్స్ కాబట్టి తినే ముందు నీట్గా వాష్ చేసుకోండి ఈ కలర్స్ అన్ని కూడా. ఓకే, ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్. మిగతా మిగతా ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి దీన్ని చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీంతో. ఓకే, సో ఏం చేయాలి? 2 బొటన వేళ్ళ కింద బ్లాక్ కలర్ పెట్టాలి, 2 మధ్య వేళ్ళ కింద పింక్ కలర్ పెట్టాలి. ఓకే, దీంతో పాటు ఇది చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ మన మైండ్ కామ్ అవుతుంది. కామ్ అయితే ఆటోమేటిక్గా మన స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. దీంతో పాటు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ధ్యాన ముద్ర చేయాలి, మైండ్ని కంట్రోల్ చేయడానికి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి. టచ్ టిప్ ఆఫ్ ఇండెక్స్ ఫింగర్ విత్ థంబ్. ఇట్లా పెట్టేసుకొని అందరు ఇట్లా కూర్చోండి. పిల్లలకు పెద్దలకు అందరికీ చేయవలసిన ముద్ర అండి ఇది. పిల్లలు కనిపిస్తే ఈ ముద్రలో కూర్చోబెట్టండి 15 నిమిషాలు. అకాడమిక్స్లో ఒక 3 to 4 months వాళ్ళకి డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. మీరు ఎవ్రీ డే కనుక పిల్లలతో ఈ ముద్ర కనుక ఒక 15 20 నిమిషాలు చేయించగలిగితే 3 to 4 months వాళ్ళ అకాడమిక్సే మారిపోతాయి. అందుకని ఈ జ్ఞాన ముద్ర చేయించండి పిల్లలతో. దీంతో పాటు మనం ఏంటి అంటే వాయు ముద్ర చేస్తాం. ఇదే ఇండెక్స్ ఫింగర్ని థంబ్ బేస్ దగ్గర పెట్టేసి ఇంకా రిమైనింగ్ 3 fingers స్ట్రేట్గా పెడతాం. ఇదేం చేస్తుంది అంటే మన ఆలోచనని తగ్గిస్తుంది. స్లీప్లెస్నెస్, అదే ఇన్సోమ్నియా అంటారు కదా, సో అటువంటి వాటిలలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర. ఓకే,
ఏం చేయాలి, జస్ట్ ఆ కలర్ పెట్టేసుకొని మీరు ఈ ముద్ర వేసేసేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇప్పుడు డే టు డే దాంట్లో? మీరు చెప్పండి, మీరు చెప్పిన దానికి నేను ఫోటో పంపిస్తాను. మోషన్ రాకపోవడమా, హెవీగా రావడమా? సరే సరే, నీ పెయిన్స్, సరే పెయిన్స్, కాన్స్టిపేషన్, సరే అన్నిటికీ చూద్దాం. నెక్స్ట్ మనకేంటి అంటే జనరల్గా ఈ కాన్స్టిపేషన్ అది చాలా మందికి ఉందండి. మనకు ఉండాల్సినవి ఏంటి అంటే, ఒకటి నరిష్మెంట్ ప్రాపర్గా ఉండాలి, డిఫికేషన్ ప్రాపర్గా ఉంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అంటే జనరల్గా ఏమంటారు, మనం తిన్న ఫుడ్ 1 డేలో బయటికి రావాలి, ఆ వేస్ట్ అంతా. ఏదైతే మనం లిక్విడ్స్ తీసుకుంటామో అది ఫ్యూ అవర్స్లో రావాలి. మనం ఏదైతే బ్రెత్ తీసుకుంటామో అది ఫ్యూ సెకండ్స్లో, మినిట్స్లో బయటికి రావాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ డార్క్ బ్లూ కలర్ పెట్టుకోవచ్చు. డార్క్ బ్లూ కలర్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఈ జాయింట్ లో మీరు డార్క్ బ్లూ కలర్ వేసుకోవచ్చు. అది బాగా పనిచేస్తుంది. దాంతో పాటు మీరు వాయు ముద్ర కూడా వేసుకోండి. ముద్రాస్కి చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ముద్ర మీరు తీసుకుంటే ప్రతిదీ కూడా అద్భుతమైన ముద్రనే. నిన్ననే ఒకరు చెప్పారు ఏంటి అంటే, ఎప్పటి నుంచో కోల్డ్ కాఫ్ ఉంది, చెస్ట్ లో కఫం ఉంది. సో అట్లా ఒక ముద్ర వేయడం ద్వారా ఒక 4 to 5 days లో మొత్తం ఆ కఫం అంతా బయటకు వచ్చేది. ఎప్పటి నుంచో ఉంది, మంత్స్ నుంచి ఉంది. సో అట్లా ఈ ముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా ఏంటంటే మీకు ఇప్పుడు బేసిక్ లెవెల్లోనే మనం ముద్రాస్ చెప్తున్నాం. మా దగ్గర ఎవరైతే ఈ కోర్స్ చేసేసి ముద్ర టీచర్ అయ్యారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 4-5కి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. ఏదో చిన్నవి కాకుండా క్రానిక్ వాటిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ చెప్పింది ఏంటి అంటే నా స్టూడెంట్ వే. కోర్స్ అయిపోయేలోపు కనీసం ఒక్కొక్కరి దగ్గర ఒక 20-30 టెస్టిమోనియల్స్ వస్తున్నాయి ఒక్కొక్కరికి. మళ్ళీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం లేదు, నార్మల్ హౌస్ వైఫ్స్ వీళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మాతృశక్తి హౌస్ వైఫ్ ఈ చిన్న చిన్నవి నేర్చుకుంటారో ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనకు జ్వరం వచ్చేది, ఇంతకుముందు ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఇంట్లో అమ్మమ్మలో నానమ్మలో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, అవునా? మరి వాళ్ళు ఏం చదువుకున్నారు? ఆ? వాళ్ళకి ఏంటంటే కానీ తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది తెలుసు, అవునా? కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు ఈజీగా సెట్ అయిపోయేది 1 డేనో 2 డేస్లోనో. ఇప్పుడు ఏంటంటే వారం రోజులు 10 రోజులైనా కూడా ఎవరు సెట్ అవ్వట్లేదు. కోల్డో కాఫో ఉంది, ఏదో ఇంత కషాయం తీసుకొచ్చి ఇస్తారు. ఫీవర్ ఉంది, ఇంకేదో తీసుకొచ్చి ఇస్తారు. లేదా పిల్లలు వీక్ ఉన్నారు, వాళ్ళకి ఇంకేదో ఇస్తారు. మెన్స్ట్రల్ క్రాంప్స్ ఏవో ఉన్నాయి, వాళ్ళకి ఇంకేదో ఇస్తారు. సో ఏంటి అంటే ఆ నాలెడ్జ్ అనేది మళ్ళీ పాస్ అవ్వలేదు. సో ఇంట్లో డాక్టర్ ఎవరు అంటే మదర్. సో అందుకని ఏంటంటే
మీరు కనుక ఇవన్నీ నేర్చుకొని మీరు దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఇంట్లో ఎవరికి ఏది వచ్చినా కానీ మీరే చేయగలరు. అవునా కాదా? ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఆల్రెడీ చేశారు, మనం మర్చిపోయాం అంతే. అది. సో అట్లా ఇవి బాగా పనిచేస్తాయండి. వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. సూర్యముద్ర చెప్పాను కదా ఇంతకుముందు, ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. ఓకే. దీంతో పాటు మెయిన్గా ఒకటి చూద్దాం ఈరోజు. నీ పెయిన్ అని అడిగారు. చాలా మందికి నీ పెయిన్ సమస్య ఉంది. మరి ఎవరినైనా తీసుకోండి, లేకున్నా కానీ సమస్య ఫ్యూచర్లో రావచ్చు. మెయిన్గా ఏంటంటే మన ఈ ఫ్లోరింగ్ ఉంది కదా, మార్బుల్ ఫ్లోరింగ్, దానివల్ల కూడా ఈ సమస్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు మట్టిలో నడిచేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హార్డ్ సర్ఫేస్ మీద నడుస్తున్నారు. దానికోసమని వీళ్ళకు ఆ లోడ్ అంతా కూడా నీ మీద పడి నీస్ ఇబ్బంది పడుతుంది. ఓకే, అది పక్కకు పెడితే పోస్టరల్ ఇష్యూ అని ఒకటి ఉంటుంది. అంటే కాళ్ళు ఇట్లా వైడ్గా ఉండడం, లేదా ముఖాలు దగ్గరికి వచ్చి కాళ్ళు దూరంగా ఉండడం. దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది సరిగ్గా మన హిప్ నుంచి హీల్ వరకు పడకుండా కొద్దిగా జిగ్జాగ్గా పడేసరికి ఆ కండిషన్లో కూడా మన నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్గా ఈ నీ ఏంటి అంటే వెయిట్ బేరింగ్ జాయింట్ అంటాము. మీ బాడీని, మీ బాడీ వెయిట్ బేర్ చేయాలి. ఆ? లేదు ఎటో మార్కెట్కి వెళ్ళారు, ఏం చేస్తారు? ఇటో 5 కేజీలు, ఇటో 5 కేజీలు, 2 సంచులు పట్టుకొని వస్తారు. అవునా? మీ నీ అనేది ఒక 60 కేజీలకు డిజైన్ అయింది అనుకోండి, మనం ఎంత ఉంటాం? 70-80 కేజీలు మనం ఉంటాం. ఆల్రెడీ 20 కేజీలు ఎక్కువ ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇటో లగేజ్, ఇటో లగేజ్, 2 లగేజీలు తీసుకొని వస్తున్నాం, 5 కేజీస్. అంటే ఏమైంది? ఇంకో 10 కేజీలు పెరిగింది. దాంతో పాటు మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాం, ఇంకెంత లోడ్ పడుతుంది నీస్ మీద? అంటే మీకు పడాల్సిన లోడ్ కంటే 30 కేజీలు ఎక్కువ పడుతుంది ప్రతి అడుగులో. అట్లా మీరు 1000 అడుగులు వేస్తే మళ్ళీ మనం ఏమన్నా ఎక్సర్సైజులు చేస్తున్నావా? దానికంటే లేదు. మనం చేసేటివి 2 ఎక్సర్సైజులు. ఏంటి అవి? వెరీ గుడ్, దాన్నే మనం ఎల్బో ఎక్సర్సైజ్ అంటాము. ఇంకొకటి ఏంటిది? అది శవాసనం. యోగా చేయండి అంటే నేను చేస్తా అంటారు, ఏం చేస్తారు? శవాసనం. అవునా? సో అక్కడ ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తే మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సరే, ఏదో చేశారు, ఆల్రెడీ ఇబ్బంది వచ్చింది. మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే మీ ఫుట్ వేర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏది పడితే అది కాకుండా కొద్దిగా కస్టమైజ్డ్, మీ పాదాలకు ఏది సెట్ అవుతుందో అటువంటి ఫుట్ వేర్ వేసుకుంటే మీకు మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతుంది. ఓకే, ఇది ఫస్ట్ది. తర్వాత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించాలి. సార్, వెయిట్ తగ్గడానికి మేము రెడీయే సార్, కానీ మాకు డైట్ రిస్ట్రిక్షన్స్ చెప్పకూడదు, మాకు ఎక్సర్సైజ్ చేయకూడదు. ఓకే, ఈ రెండు తప్ప మీరు ఏది చెప్పినా చేస్తాము. మాకు కలర్లు చెప్పండి, ముద్రాలు చెప్పండి. ఆ, ఇంకా అవసరమైతే ఫుడ్ తిన్నా కూడా వెయిట్ పెరగకుండా ఉండేది చెప్పండి. అంతేనా? అదే అడుగుతారు కదా. వెరీ గుడ్. కానీ ఎక్సర్సైజ్ చేయాలి. నేనేంటంటే స్విమ్మింగ్ చేయండి బెస్ట్, లేదా యోగా చేయండి ఇంకా బెస్ట్. స్విమ్మింగ్, యోగా రెండు కూడా చాలా బెస్ట్ అండి. కానీ చెయ్యాలి, చేసినప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏం చేస్తాం మన వాళ్ళు, వాళ్ళది జాలిగా ఉండే కాబట్టి
ఏం చేస్తాము, మీకు కలర్లు ముద్రాలు చెప్తాం. ఏం చేయండి అంటే ఫస్ట్ బ్లాక్ తీసుకొని ఈ రెండు జాయింట్స్కి వేయండి. కనిపిస్తుందా బ్లాక్? నెక్స్ట్, ఒకవేళ అక్కడ స్టిఫ్నెస్ కానీ గ్యాప్ కనుక తగ్గితే అప్పుడు ఏం చేయండి అంటే పర్పుల్ వేయండి. కనిపిస్తుందా బ్లాక్, దాని మీద పర్పుల్. అవసరమైతే కింద కూడా ఒక పర్పుల్ లైన్ వేసేసుకోండి. బ్లాక్ సెంటర్ లో ఉంటుంది, పర్పుల్ ఏమో పైన కింద ఉంటుంది. అందరి స్కెచెస్ ఉన్న వాళ్ళు వేసేసుకోండి, ప్రాబ్లం ఉంటుంది. చూడండి, కనిపిస్తుందా క్లియర్ గా? ఇది ముఖాల నొప్పికి మనం చేయగలుగుతాం. అక్కడ సౌండ్స్ వస్తాయి అనుకోండి, జలముద్ర చేయండి. దీంట్లో అందరూ గ్రూప్ లో ఉన్నారా? ఉన్న వాళ్ళంతా గ్రూప్ లో ఉన్నారు, ఎవరైనా మిస్ అవుతున్నారా? ఎవరైతే గ్రూప్ లో లేరో ఫస్ట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఫర్దర్ గా మీకు ఏ సెషన్స్ ఉన్నా ఏమున్నా కానీ మీకు అప్డేట్ వస్తుంది. ఓకే, గ్రూప్ లింక్ పంపించాను. ఒకసారి లేని వారు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ అప్డేట్స్ కోసం మీరు పర్సనల్ గా మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏది ఉన్నా కానీ మీకు గ్రూప్ లోనే అప్డేట్ వస్తుంది. ఇది చూడండి, మీది ఈరోజు ఏమేం చేశాము. సో ఇంకోటి ఏంటి అంటే ఈ కాలంలో మేజర్ గా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే టైర్డ్నెస్ కానీ వీక్నెస్ కానీ. ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతారు. ఓకే, లేదా ఒక గంట 2 గంటలు పని చేస్తారు, తర్వాత టైర్డ్ అయిపోతారు. సో అది ఎంతమందికి ఉంది? టైర్డ్నెస్ కానీ వీక్నెస్ కానీ, ఎనర్జీ సరిపోవట్లేదు. మరి దానికి ఏం చేయాలి? లేదా డల్గా ఉన్నాము, యాక్టివ్గా లేము, కానీ ఏదో పని ఉంది, మనకు యాక్టివ్నెస్ పెరగాలి, లేదా ఎప్పుడు చూసినా నిద్రమోహంతో ఇట్లా ఉంటాము, నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి? ఏం చేయాలి అంటే అందరూ డార్క్ బ్లూ తీసుకోండి.
డార్క్ బ్లూని లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద వేసేసుకోండి ఇక్కడ. ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద డార్క్ బ్లూ, ఇండిగో అంటాం కదా, ఆ ఇండిగో కలర్ని ఇక్కడ వేసుకోవాలి. వేసుకుంటే యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఓకే, అదేం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా మనకు యాక్టివ్నెస్ ని పెంచుతుంది. ఇక్కడ ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద డార్క్ బ్లూ వేసుకోండి. దాంతో పాటు మీరు ఏం చేయాలి అంటే ముద్రలో పృథ్వీ ముద్ర అని ఉంటుంది. రింగ్ ఫింగర్ టిప్ ని తో టచ్ చేయండి. జస్ట్ ఇట్లా కూర్చోండి ఎవ్రీడే ఒక 10-15 మినిట్స్. విత్ ఇన్ నో టైం మీరు మంచి రిజల్ట్ చూస్తారు. మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ యాక్టివ్నెస్ పెరుగుతుంది, మీకు స్ట్రెంగ్త్ వస్తుంది, మీ వీక్నెస్ తగ్గుతుంది. ఇట్లా దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి. తీసుకున్న ఫుడ్ మీకు అబ్జార్వ్ అవ్వాలి. అందరూ ఏంటంటే మంచి ఫుడ్డే తీసుకుంటారు కానీ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అబ్జార్ప్షన్ తక్కువ ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. VOY300 ఎవరండి? మీ పేరండి? సార్ సాయి సుధా సార్. మేడం చెప్పండి మేడం. సార్ అది లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కడ? ఈ ఫింగర్స్ కూడా పెయిన్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్, ఈ షోల్డర్, ఇది నెక్ ప్రాబ్లం ఈ ఉందా మేడం? ఫింగర్స్ కూడా పెయిన్ వస్తుంది సార్. నెక్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? నెక్ ఏం లేదు కానీ సార్ గ్యాస్ట్రిక్ బాగా ఉంది సార్. ఆర్థరైటిస్ ఏమైనా ఉందా? లేదు సార్. ఇదేంటంటే సిట్టింగ్ జాబా ఎక్కువ? అంటే మోహన్ అవుతుంది స్టాఫ్ నర్స్ సార్ నేను. అదే వైట్ కోట్ ఉంది కదా మెడికల్ దాంట్లో. మీరు ఏం చేయండి అంటే పర్పుల్ కలర్ వేసుకోండి. ఎక్కడైతే ఇక్కడ జాయింట్స్ లో పెయిన్ ఉందో, మీకు ఈ జాయింట్ లో పెయిన్ ఉంది అనుకోండి, దీని చుట్టూ పర్పుల్ వేసుకోండి. మీకు ఎక్కడ జాయింట్స్ లో పెయిన్ ఉంటే పర్పుల్ కలర్ వేసుకోండి. పర్పుల్, ఓకే సార్. పర్పుల్ ఇట్లా ఇట్లా చుట్టూ వేసుకోండి. ఎక్కడైతే పెయిన్ ఉందో బాగా పనిచేస్తుంది. ఓకే సార్. పెయిన్ స్టిఫ్నెస్ కి పర్పుల్, స్కై బ్లూ ఈ రెండు బాగా పనిచేస్తాయి. ఇది వేసుకోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. భాగ్య గారు. నమస్తే సార్. సార్ ఇది ఫుడ్ అబ్జర్వ్ అవ్వాలన్నారు కదా, అది మంచిగా మనకి అబ్జర్వ్ అవ్వడానికి ఏ ముద్ర వేసుకోవాలి? పృథ్వీ ఆర్ ముద్ర కలర్స్? పృథ్వీ ముద్ర బాగా పనిచేస్తుంది. పృథ్వీ ముద్ర, ఓకే సార్. కలర్ ఏమన్నా ఉందండి దానికి ఈ అబ్జర్ప్షన్? ముద్ర వేసుకోండి సరిపోతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ గీతా గారు. సార్ ఇప్పుడు మనము జర్నీ చేస్తాం కదా, 1 వీక్ అట్లా వెళ్ళినప్పుడు కూడా మనకి కొంచెం అంటే మోషన్ ప్రాబ్లం అని అట్లా వీక్నెస్ వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు ఇందాక చెప్పనియేనా సార్? అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ట్రావెలింగ్ లో ఫస్ట్ జలముద్ర వేయండి. ఫస్ట్ వాటర్ బ్యాలెన్స్ అవ్వాలి, హైడ్రేట్ అవ్వద్దు. మీకు మోషన్ ఎందుకు రాదు అంటే డీహైడ్రేట్ అవుతారు కాబట్టి వాటర్ తగ్గిపోయేసరికి హార్డ్ అవుతుంది. అందుకే జలముద్ర వేయండి. దాంతో ఎనర్జీ కావాలి అంటే పృథ్వీ ముద్ర వేయండి. సార్ ఇంకొకటి, మీరు నీ పెయిన్ కి చెప్పారు కదా, అవి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే కనుక డైలీ 2 times కూడా వాళ్ళకి వేయొచ్చా? ఒకటేసారి వేయండి. 4 to 6 hours ఉంచండి. 2 times అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.
మిగతా క్వశ్చన్స్ తీసుకునే ముందు మనం కొద్దిగా ఈ మన అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి షేర్ చేద్దాము. ఒకసారి ఒక మన అప్కమింగ్ ప్రోగ్రామ్స్ కనిపిస్తుందా అందరికి? త్రివేణి, ఆరోగ్య త్రివేణి అని. ఇదేంటి అంటే నాడి, పల్స్, టంగ్, అక్యుప్రెషర్. ఇది మనకు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మీ టంగ్ చూసి లేదా పల్స్ని బట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ చేయొచ్చు. అక్యుప్రెషర్ కూడా ఏంటి అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 కలిపి చేస్తున్నాం కాబట్టి దీనికి త్రివేణి అని పెట్టారు. మీకేంటి అంటే చూడండి, ఏవైతే తలనొప్పి, మైగ్రేన్ ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ వాటికి మీకు అక్యుప్రెషర్ ఏంటి అనేది నేర్పిస్తారు. వారం రోజులు ఉంటుంది. ఇది సత్యలక్ష్మి మేడం ఉన్నారు కదా, ఆ? రోజు క్లాసులు వింటున్నారు కదా మేడం? ఎంతమంది వింటున్నారండి? సో ఆ సత్యలక్ష్మి మేడం తీసుకుంటున్నారు ఈ క్లాసెస్. చాలా బాగుంటాయి. ఆ? సో కుదిరితే చేయండి, ఎందుకంటే చాలా మంచి కోర్సు. మీకు టంగ్ వస్తుంది, పల్స్ వస్తుంది, దీంతో పాటు మీకు అక్యుప్రెషర్ కూడా నేర్పిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది మా గురువు గారు అండి, బసవరాజ్ సార్. నేను సార్ దగ్గరనే ఇప్పుడు ఏదైతే మీకు కలర్ థెరపీ నేర్పిస్తున్నానో, ఇప్పుడు మీకు నేర్పిస్తున్న కలర్ థెరపీ కానీ, సింగిల్ పాయింట్ కానీ, సింగిల్ సీడ్ కానీ, ఇవన్నీ కూడా నేను ఏంటి అంటే నేను బసవరాజ్ సార్ దగ్గరే నేర్చుకున్నాను. సో ఆ బసవరాజ్ సార్ ఏంటి అంటే మనకు సెప్టెంబర్ 5, 6 సార్ చాలా బిజీ అయినా సరే మన కోసం మనకి టైం ఇచ్చారు. సో ఈ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి. ఇదేంటి అంటే సింగిల్ పాయింట్ అక్యుప్రెషర్ విత్ పల్స్ డైగ్నస్. ఇక్కడ ఏంటి అంటే మనకు సింగిల్ పాయింట్ అక్యుప్రెషర్ ఉంటుంది. ఏంటంటే ఒక 5-6 పాయింట్లు కాకుండా జస్ట్ ఒక సింగిల్ పాయింట్ ఉంటుంది. దాంతో పాటు పల్స్ డైగ్నస్. నాడీశ్వర ఎవరైనా వాడుతున్నారా? నాడీశ్వర వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? చేతులు ఎత్తండి. సో నాడీశ్వర అనేది బసవరాజు గారు ఇన్వైట్ చేశారు. అంటే మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది దాంట్లో. సో దాంట్లో వాటికి ఏంటంటే దాంట్లో 8 ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లో ముద్ర, ఈ ప్రాణాయామ, ఇవన్నీ ఏంటంటే దానికి నేను వర్క్ చేశాను. సో దానికి సంబంధించి ఆ పల్స్ డయాగ్నోస్ ఏంటి, ప్లస్ మీకు ఆ సింగిల్ పాయింట్ అక్యుప్రెషర్, వీటి గురించి సెషన్ ఉంటుంది. సో ఈ 2 ఆపర్చునిటీస్ కూడా మీరు యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకొని మీరు చూడండి. కింద మీకు అప్కమింగ్ క్లాసెస్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఆ కింద గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఇచ్చారు కదా మీకు చాట్ బాక్స్లో, వంశీ గారు పంపించారు, ఆ దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, అదను నెక్స్ట్ రేపు క్లాస్ లేదు. రేపు ఇది బోనాలు, రేపు లేదు, ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఒకసారి అనౌన్స్. రేపు లేదు, ఎల్లుండి క్లాస్. ఓకే. ఇంకోటి ఏంటి అంటే మనకు రేపు క్లాస్ లేదు. మళ్ళీ ఏంటి అంటే క్లాస్ అనేది మళ్ళీ మనకు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది ఫస్ట్ నుంచి అటెండ్ అవుతున్నారని క్లాసెస్? ఆల్మోస్ట్ మనకి 3-4 వీక్స్ అవుతుంది స్టార్ట్ చేయబట్టి.
అంతే కదా? ఎవరైనా ఫస్ట్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారా దీంట్లో? 1-2 క్లాసులు మిస్ అయినా సరే ఫస్ట్ నుంచి అన్ని క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు. ఎవరున్నారండి ఫస్ట్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు? మోటో జీ. ఒకసారి ఎంతమంది ఉన్నారో టైప్ చేయండి. మాక్సిమం క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. మీరు ఎన్నో క్లాసో ఒకసారి మీరు టైప్ చేయండి. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? సార్ టైప్ చేస్తే మాకు ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు ఉన్నారా, రెగ్యులర్గా వస్తున్నారా. ఓకే, 6th క్లాస్ వాళ్ళు ఉన్నారు, మాక్సిమం అన్ని క్లాసులు విన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒకసారి అందరూ టైప్ చేయండి, మాకు ఒక ఐడియా వస్తుంది. అంటే దీంట్లో సగం మంది ఏంటంటే పాత వాళ్ళు ఉన్నారు, సగం మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఓకే, సెకండ్ క్లాస్ అంటే మేడంది అటెండ్ అయినా ఎవరి క్లాస్ అటెండ్ అయినా కానీ ఓకే, ఎందుకంటే రెగ్యులర్గా ఏదో ఒక క్లాసెస్ మేము చేస్తున్నాం కాబట్టి. 7th క్లాస్. ఓకే, సూపర్. ఆల్రెడీ థెరపిస్ట్ ఎవరైనా ఉన్నారు? థెరపిస్ట్ కూడా ఒకసారి టచ్ చేయమను. థెరపిస్ట్ ఎవరైనా ఉన్నారు? ఎనీ థెరపీలో డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఒక లాంగ్ టర్మ్ కోర్స్ చేసిన వాళ్ళు. ఓకే, టీసీఎం, టీఎం, అక్యూప్రెషర్, అక్యూపంచర్, ఎంఎస్సి ఏదైనా ఓకే. నెక్స్ట్ అభినవ్, వీళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక్కసారి మనకు కావాలంటే ఎలాగా ఏంటనేది ఒకసారి ఐడియా వస్తుంది కదా నాకు. ఒకసారి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఒకసారి మీ హ్యాండ్స్ రేస్ చేయండి, ఎందుకంటే అన్ని సెషన్స్ just- అటెండ్ అయ్యారు కాబట్టి ఒకసారి మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎందుకంటే ఇందులో మేము ఇంకా చేంజెస్ చెయ్యాలా, ఎలాగుంది అనేది మాకు కూడా ఒక ఒపీనియన్ అనేది తెలుస్తుంది. ఓకే, లక్ష్మి అన్ని గారు. సార్ నా పేరు శాంతి అండి. నేను ఇక్కడ ఇది లక్ష్మి అని పెట్టి ఉన్నది. నేను బిఎస్సి ఆక్యుపంచర్ చేశాను. సార్ది టీఎం బసవరాజ్ సార్ది టీఎం చేశాను 2025 ఆగస్ట్లో. ఓకే, ఇప్పుడు మేడం క్లాసులు కూడా నేను ఇంట్రెస్ట్ ఉన్నాను జాయిన్ అవుదామని. సూపర్ అండి. ఇప్పుడు ఈ 7 క్లాసెస్ ఇప్పుడు 1 వీక్ ఏదైతే మీరు ఆరోగ్య త్రివేణి అన్నారో దానికి ఇంట్రెస్ట్ ఉన్నాను నేను. ఆవిడ క్లాసెస్ అటెండ్ అయ్యాను, నిన్న మొన్న కూడా అటెండ్ అయ్యాను సార్ నేను. సూపర్ అండి. థ్యాంక్ యూ ఎట్లా సార్. ఉన్నాయండి క్లాసెస్? బాగున్నాయి సార్, చాలా యూస్ఫుల్ గా అనిపిస్తున్నాయి. దట్టు తెలుగు కదా, అంటే నాకు బిఎస్సి ఆక్యుపంచర్ చేశాను, ప్లస్ అంటే నేను రామలింగం గారి దగ్గర చేశాను, ప్లస్ టీఎం క్లాస్ అటెండ్ అయ్యాం కాబట్టి మనకి టీఎం అంటే తెలుసు. ఈవిడ క్లాసెస్ కూడా, సాయిలక్ష్మి గారి క్లాసెస్ కూడా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మాకు అంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలా, ఇంకేం చేయాలి, ఎలాగనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. దాని పర్పస్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాసెస్ లో జనరల్ గా ఏదో క్లాస్ అటెండ్ అయ్యాము అంటే ఫస్ట్ నుంచి మిస్ అయిన మధ్యలో కానీ రావడం ఇలాగ అటెండ్ అయిన వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి మేడం. ఎలాగుంది క్లాస్ వల్ల మీకేమైనా ఉపయోగపడుతుందా ఏంటి అనేది. అంటే మధ్యలో ఎంటర్ అయినా పర్లేదు, స్టార్టింగ్ నుంచి కాకపోయినా కూడా మేము ఏంటంటే డిఫరెంట్ చేసాం. సత్యలక్ష్మి చేసాం, అప్పారావు గారి చేసాం, అభినవ్ చేసాం, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. అభినవ్ అన్మ్యూట్ చేయమా, లక్ష్మి గారికి అన్మ్యూట్ అంటే సార్ అభినవ్ సార్ కూడా నేను విన్నాను క్లాసెస్. అంటే మన బస్వా సార్ క్లాసెస్ కలర్ థెరపీ కూడా అటెండ్ అయ్యాను కాబట్టి సేమ్ మన బ్రదర్ కూడా చెప్పేవి, అభినవ్ సార్ చెప్పేది కూడా.
సో ముద్ర కూడా నాకు తెలుసండి, కానీ ఇప్పుడు ఇంకొంచెం మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి నేను కూడా అటెండ్ అవుతున్నాను. నాకైతే చాలా నచ్చినాయి సార్. సూపర్ సూపర్ మేడం. సో థెరపిస్ట్ చెప్పండి సార్, మీకు ఏదైనా థెరపిస్ట్ ఎవరైనా ఉంటే మీకు ఏమైనా సార్ మీ వాయిస్ ప్రిఫరెన్స్ లేదా? రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. నేను కొంచెం సిగ్నల్ బయట ఉన్నాను అందువల్ల ఓకే అనమాట. ఓకే ఓకే. సో థెరపిస్టులు ఎవరైనా ఉంటే ఈ యొక్క క్లాసెస్ వల్ల వాళ్ళకి ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా అంటే ఏదో ఒక యాడ్ ఆన్ అవుతుందా లేదనేది ఒక్కసారి థెరపిస్ట్ కూడా షేర్ చేయండి అమ్మా. అంటే ఈ ఈ గ్రూప్ లో సార్ మీకు అడ్మిన్ బ్లాకేజ్ ఉంది కదా, మనం ఎవరిని అడగడానికి లేదు. దీనిలో మీరు టీఎం లో కూడా అచ్చా పెట్టారు. అడ్మిన్ పెట్టారా? ఓకే వన్ సెకండ్. మీరు టీఎం గ్రూప్ లో పెట్టారు, ఇంకెవరు అటెండ్ అవుతున్నారో నాకు తెలియదు. మరి వాళ్ళు ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది మరి. సరే నేను ఓపెన్ సార్ చేస్తాను. యాక్చువల్లీ నేను సెమ్ 2 చేశాను సార్, కంప్లీట్ అయింది యాస్పస్ దగ్గర. యాస్పస్ లో రైట్ మేడం. మేడం క్లాస్ కి ఒకటే నాకు తెలిసిన సార్ సూరిబాబు సార్ అని అభినవ్ సార్ దగ్గర ముద్రాస్ జాయిన్ అయ్యారంట. వాళ్ళు లింక్ ఇచ్చారు, చాలా బాగుంది సార్. అందులో తెలుగు మనకి చెప్పడం మాకైతే మంచిగా ఉంది సార్. 2 సెమ్స్ చేశాం కాబట్టి కొంచెం బాగా అర్థమవుతుంది సార్. బట్ మధ్యలో వీళ్ళ మేడం క్లాస్ ఒకటే విన్నాను, తర్వాత టైం అంటే మాకు పాసిబిలిటీ అవ్వక ఈ క్లాస్ ఇప్పుడు అటెండ్ అయ్యాను సార్. చాలా బాగుంది సార్, బాగా యూస్ అవుతుంది సార్. సో ఈ క్లాసెస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఉంటాయి. సో ఏవి మన ఈ అవేర్నెస్ కానీ సెషన్స్ అన్ని కూడా అవేర్నెస్ అంటే మనం అవేర్నెస్ లో చెప్పట్లేదు, మాక్సిమం పాయింట్స్ అన్ని కూడా చాలా వరకు ఒక ఇంట్లో ఒక మహిళ కానీ ఒక థెరపిస్ట్ కానీ ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకునే విధానంలో కూడా వీళ్ళందరూ కూడా మన ట్రైనర్ మన టీం అంతా కూడా చెప్తున్నారు. సో ఏంటంటే ఇంకా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి మనకి మండే నుంచి కూడా. మనకి ఏంటంటే తెలుగు అన్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఎక్కువ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎన్నో ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళకి మన లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యే విధానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. తెలుగు వాళ్ళకి కొంచెం అంటే అవ్వాలి ఉద్దేశంలో తెలుగు. సార్ ఇప్పుడు మేడం క్లాస్ అన్నారు కదా, అది జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. యాక్చువల్లీ కాల్ చేసాము, మా కాల్ అంటే మీది కనెక్ట్ అవ్వలేదు, బిజీ వస్తా ఉంది. ఇన్ కేస్ మేము క్లాస్ కి వినేకి టైం కుదరకపోతే ఏమైనా రికార్డింగ్ ఇస్తారా సార్? ఉంటాయండి, రికార్డింగ్ ఉంటాయి మేడం. మీరు ఒకసారి మీరు క్లాస్ అయిపోయాక నేను నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఇస్తాను. ఎవరికైనా కాల్ కలవట్లేదు ఏదైనా ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నాకు కానీ వంశీ గారికి కానీ. మేము ఏం చేస్తాము అంటే మేము కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం, కోర్స్ గురించి కానీ మీకు రికార్డింగ్స్ ఉంటాయి, మీకు అన్నీ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇచ్చింది నా నెంబర్ అండి. నేను నెక్స్ట్ ఇప్పుడు వంశీ గారి నెంబర్ కూడా ఇస్తున్నాను. అంటే డ్యూటీలో ఉండి కొంచెం మిస్ అయిపోతాం సార్, వినటానికి అవ్వదు ఇన్ కేస్ జాయిన్ ఉంటుంది అయినా కూడా, అందుకోసం అడిగాను సార్. మీరు ఈ 2 నెంబర్స్ లో మీరు ఎవరికన్నా కాల్ చేయొచ్చు, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అభినవ్ నీ కోర్సెస్ కూడా యోగా అది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కొన్ని ఉన్నాయి కదా ముద్ర, అది కూడా ఒకసారి చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ముద్రాది మనకి ఏ కోర్సెస్ ఉన్నాయని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పారు కదా సూరిబాబు గారని, వారు ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ముద్ర సర్టిఫికేషన్ కోర్స్ చేశారు, ఇంటర్నేషనల్ ముద్రా థెరపిస్ట్ అని. మనం ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ అదేంటి అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, 195 కంట్రీస్లో మీరు ఎలిజిబుల్ అది టీచ్ చేయడానికి. సో మేజర్గా ఇప్పుడు మనం చేస్తున్న ఏంటి అంటే ఇంటర్నేషనల్ ముద్రా థెరపిస్ట్ ఒకటి, ఇంటర్నేషనల్ ప్రాణాయామ టీచర్ ఒకటి, 200, 300 RYT ఒకటి. ఆల్రెడీ యోగా టీచర్లు ఎవరైతే ఉన్నారో లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యోగా థెరపీలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు 1 month, 3 months, 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ కోర్సుని బట్టి అయిపోయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేషన్తో మీరు 195 కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఆ సర్టిఫికేట్తో టీచ్ చేయొచ్చు. సో అటువంటి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఇంటర్నేషనల్ బాడీస్తో అఫిలియేషన్ అయ్యి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది, మేము నేర్చుకోవాలి, మేము నేర్పించాలి అన్న వాళ్లకు ఈ సర్టిఫికేషన్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఎందుకంటే వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ కాబట్టి మీరు ఈ రిఫ్లెక్సాలజీ ప్లస్ మర్మా ఉందని చెప్పి అది ఏంటంటే ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు కదా. ఇంటర్నేషనల్ రిఫ్లెక్సాలజీ ఇప్పుడు ఇది యోగాది ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఈ ముద్రాస్ అవి వాళ్ళు చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు కదా. ఓన్లీ ట్రైనింగ్ కాదు, ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేయొచ్చు కదా.
ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ ముద్రా థెరపీ అనే కోర్స్ ఎవరైతే చేస్తారో ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 195 కంట్రీస్లో ఎక్కడైనా సరే మీరు ముద్రాస్ గురించి వెళ్ళి చెప్పొచ్చు. మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో యోగా థెరపీ చేయాలనుకున్న వాళ్ళకు మినిమం ఏదో ఒక సర్టిఫికేషన్ యోగాలో ఉండాలి. లేదు అంటే మా దగ్గర 300 RVT 200 RVT యోగా చేసి దాని తర్వాత ఆ సర్టిఫికేషన్ కోర్స్ కూడా థెరపీ కోర్స్ కూడా చేయొచ్చు. సార్ ప్రతి దానికి ఏంటి అంటే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సార్ నేను యోగా టీటీసీ చేశాను. మీ నాది దగ్గర ISO సర్టిఫైడ్ అండి. ఇప్పుడు మీ దగ్గర థెరపీ అంటే ఈ థెరపీలా చేయాలి అంటే ఫీజు ఎంత ఉంటుంది? ఒకసారి మీరు కాల్ చేయండి, నేను చెప్తాను. మీరు ఎక్కడ ఓకే చేశారు ఏంటి ఆ సర్టిఫికేట్ చూసి దాని ఓకే తర్వాత నేను చెప్తాను. ఓకే సార్ సార్ యోగా చెయ్యని వాళ్ళకి సార్, యోగా కోర్స్ చెయ్యని వాళ్ళు సార్. చెయ్యని వాళ్ళకి ఏంటంటే ముద్ర ఉందండి, ప్రాణాయామం ఉంది, లేదా యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఉంది 200 అవర్స్ 300 అవర్స్. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ థెరపీ ఎలిజిబిలిటీ ఉండదు. ఈ కోర్సులు చేసిన తర్వాత థెరపీకి రావచ్చు. ఓకే, మీరు ఒక యోగా టీచర్ అవుదాం అనుకుంటున్నారు, ఏదో ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా యోగా వాళ్ళు ఎట్లా ఇప్పుడు మొత్తం ఏంటి అంటే హెల్త్ ఇండస్ట్రీనే ఉంది. ఓకే, మీకు ఫర్దర్గా దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అభినవ్, ఇంకా ఇవాళ డౌట్స్ ఏమంటే ఒక 10 minutes చేసి క్లోజ్ చేయండి. 10 minutes ఓకే, చేసి డౌట్స్ ఇవాళ ముద్ర సంబంధించింది కానీ కలర్ లో కానీ డౌట్స్ చేసి క్లారిఫై చేసి రైట్. థ్యాంక్ యూ. సుభాషిణి గారు. నమస్తే సార్, నేను కూడా మీది ఆన్లైన్ లో లైవ్ క్లాస్ లో ఎప్పుడో ముద్ర చెప్తుంటే నేను విన్నాను సార్. మా క్లాస్ లో మేము కూడా సెకండ్ సెమిస్టర్ కంప్లీటెడ్ సార్. సాయి సుధ గారు మేము అంతా ఒక బ్యాచ్ సార్. మా సూరిబాబు గారు మీ లింక్ ఇచ్చారు సార్ మాకు. మేము ఓకే, కనెక్ట్ వారిని అయ్యి అడగండి ముద్రాస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. చెప్పారు సార్. అభినవ్ ఆ, సార్ మాకు చెప్పారండి, చాలా బాగుంటుంది అసలు చేశారంటే. మాకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సూరిబాబు గారు మాకు ఏదైనా జనరల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు సార్. ఇప్పుడు సెకండ్ చాలా సెమిస్టర్ బాగుంది. దీంట్లో ఉన్నారండి. సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది సార్, థర్డ్ సెమ్ చేస్తున్నాం సార్. ఇది రాస్పస్ సార్, ప్రయాగ్రాజ్. ఓకే ఓకే, అంటాను. ఆస్పస్ దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదండి, అందరూ నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ, ఇప్పుడు సూరిబాబు గారు ఇంగ్లీష్లో చేశారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ 15వ తారీఖు తర్వాత తెలుగులో స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఓకే సార్. మీకేంటి అంటే సర్టిఫికేషన్ కూడా వ్యాలిడ్ ఉంటుంది, ట్రైనింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ చెప్దామని ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా సార్. మేడం, సూరిబాబు డెఫినెట్గా. గారి వల్ల మేము దీంట్లో జాయిన్ అయ్యి మేము చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్. సార్కి చెప్పండి, సార్కి మెసేజ్ చేయండి సూరిబాబు గారిని. ఓకే సార్, థ్యాంక్ యూ, ఓకే అండి, చెప్తాను. డన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు లేదా అన్మ్యూట్ అయ్యి అడగచ్చు. రికార్డింగ్స్ పంపిస్తామండి మీకు. అన్ని రికార్డింగ్స్ కూడా మనకు యూట్యూబ్లో ఉంటాయి, మీరు దాన్ని చూడొచ్చు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, మా హస్బెండ్ కి ముక్కులో కండ ఒకటి పెరిగింది సార్. సో దాని వల్ల కంటిన్యూస్ కాక్ వస్తుంది సార్. 2 weeks బ్యాక్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వాటర్ ప్రాబ్లమ్ ఏమో అర్థం కావట్లేదు. హెవీ కాఫ్ అండ్ ప్లమ్ వస్తుంది సార్ బాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఒక పని చేయండి, థ్రోట్ రిఫ్లెక్స్ లో లంగ్స్ రిఫ్లెక్స్ లో బ్లాక్ కలర్ పెట్టేసి నోస్ దగ్గర మీరు ఏం చేయండి అంటే పర్పుల్ పెట్టండి. ఓకే సార్, ఒకసారి ట్రై చేయండి అది పెట్టి ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మీకు ఏదన్నా ఈ ట్రీట్మెంట్స్ ఏమన్నా కావాలి అంటే మా దగ్గరికి రావచ్చు. ఓకే, మీరు ఎవరికన్నా మీరు కానీ ఎవరికన్నా మీరు రిఫర్ చేద్దామన్నా మీరు ఏంటి అంటే నెంబర్ ఇవ్వచ్చు. రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అవుతూ ఉంటాయి సెంటర్లో. చాలా అక్కడ ఆల్మోస్ట్ అందరు థెరపిస్టులు అవైలబుల్ ఉంటారు మీకు. సో ప్రాబ్లమ్ని బట్టి ఎవరు ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతారు. మీరు ఏంటంటే ముందుగా ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నాకు కావాలి అంటే మీరు ఇప్పుడు పంపించిన నెంబర్స్కి దేనికైనా మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? రేపైతే సెషన్ లేదు, మళ్ళీ మండే ఉంటుంది. ఓకే, సింగిల్ పాయింట్ 5th and 6th ఉంటుందండి క్లాస్. మీరు ఇది ఏదైనా ఒక్కసారి మెసేజ్ పెట్టండి, గ్రూప్లో అప్డేట్ ఇస్తుంది, మేము పర్సనల్గా కూడా అప్డేట్ ఇస్తాం. ఓకే ఓకే అండి, మండే కలుద్దాం. నమో నమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.